కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ హీరోస్ అంతంత రెమ్యునరేషన్స్ తీసుకుంటే మనం ఎందుకు తీసుకోకూడదు అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయినట్లున్నారు ఆ శాండల్వుడ్ హీరోస్. అందుకే నెక్స్ట్ సినిమాలకి గట్టిగానే పుచ్చుకుంటున్నారు. వీళ్ళు తీసుకున్నంత రెమ్యునరేషన్ తో పోలిస్తే వార్ 2కి హృతిక్ తారక్ తీసుకున్నది తక్కువే. ఇంతకీ కన్నడ సీమలో భారీగా ఛార్జ్ చేస్తున్న హీరోస్ ఎవరు? ముంచుతున్నారా, తేల్చుతున్నారా? బాహుబలి సౌత్ ఇండియా స్టామినాను గ్లోబల్ రేంజ్ కు తీసుకువెళ్తే శాండల్వుడ్ కు మహర్దశను తీసుకొచ్చింది కేజీఎఫ్. రాకీ బాయ్ పెర్ఫార్మెన్స్ కు బీ టౌన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్ 2 1000 crore కొల్లగొట్టి కాన్స్ త్రయానికి బిగ్ షాక్ ఇచ్చింది. కన్నడ చిత్రసీమలో కాలర్ ఎగరేసే మూవీగా మారడంతో పాటు అప్ కమింగ్ ఫిల్మ్స్ కు హోప్స్ ఇచ్చింది. ఇదే ధైర్యంతో రిషబ్ శెట్టి కాంతారతో సక్సెస్ అయ్యాడు. సుమారు 500 కోట్లను కొల్లగొట్టడంతో పాటు జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాలు ఇచ్చిన బూస్టప్ తో నెక్స్ట్ సినిమాలను సిద్ధం చేస్తున్నారు ఈ ఇద్దరు. కేజీఎఫ్ 2 కాంతారా భారీ హిట్స్ కావడంతో రాబోయే చిత్రాలు టాక్సిక్, కాంతారా 2లను ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక్కడి వరకు ఓకే, కానీ ఈ ఇద్దరు హీరోలు రెమ్యూనరేషన్స్ కూడా అమాంతం పెంచేశారు. టాక్సిక్ కోసం 50 కోట్ల నుండి 70 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్. అలాగే బాలీవుడ్ యాంటిసిపేటెడ్ మూవీ రామాయణలో రావణాసురుడి పాత్ర కోసం 100 కోట్లు ప్లస్ నిర్మాతగా షేర్ ఉండడంతో లాభాల్లో వాటా కూడా తీసుకోబోతున్నాడు రాకీ బాయ్. కాంతారకు కేవలం 5 కోట్లు మాత్రమే చార్జ్ చేసిన రిషబ్ శెట్టి కూడా కాంతారా ప్రీక్వెల్ కోసం 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. అంటే సుమారు 2400% ఫీజ్ హైక్ చేశాడు హీరో. ఇవే కాదు, హనుమ, ద ప్రైడ్ ఆఫ్ భారత్ చిత్రాలకు కూడా ఇంచుమించు ఇంతే పుచ్చుకుంటున్నాడని తెలుస్తోంది. వీరి రెమ్యూనరేషన్ చూస్తూ ఉంటే బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు కూడా పనికిరాలన్న డౌట్ వస్తోంది. వార్ 2 కోసం హృతిక్, తారక్ 50 నుంచి 60 కోట్లు తీసుకున్నారట. అలాగే రాజాసాబ్ కోసం 150 కోట్లున్న రెమ్యూనరేషన్ కూడా తగ్గించేసుకున్నాడట ప్రభాస్. కానీ సక్సెస్ జోరు మీదున్న శాండల్వుడ్ హీరోలకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు వెనుకాడడం లేదు నిర్మాతలు. అంతేగా మరి, కేజీఎఫ్ తర్వాత యష్, కాంతారా తర్వాత రిషబ్ మరో హిట్ చూడలేదు. అదే వన్స్ బొమ్మ తలకిందులైతే ఆటోమేటిక్ గా ఫీజులు తగ్గిపోతూ ఉంటాయి. మరి ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ సినిమాలతో శాండల్వుడ్ ను ముంచుతారో తేలుస్తారో వెయిట్ అండ్ సీ.